if A equals to 0.312, B equals to 0.415, C 0.309, then find what is the value of ABC. యాక్చువల్గా అండర్లైన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని రిపీటింగ్ వాల్యూస్ అంటాం, అండర్లైన్ లేని దాన్ని నాన్ రిపీటింగ్ వాల్యూ అని అంటాం. ఇక్కడ 0.312 ఉంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఇక్కడ మనకు అండర్లైన్ ఉంది, 1-2 డిజిట్స్ మీద అండర్లైన్ ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 0 తీసుకోకుండా ఈ 312 మైనస్ ఈ అండర్లైన్ లేదు 3 డిజిట్ మీద, ఆ 3ని ఇలా పెట్టుకొని ఇప్పుడు 2 డిజిట్స్కి అండర్లైన్ ఉంది కాబట్టి 99 అని తీసుకోవాలి. 1 డిజిట్కి లేదుగా, అండర్లైన్ లేని దానికి 0, అండర్లైన్ ఉన్నదానికి 9, ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 415 మైనస్ ఈ 4, ఎందుకంటే అండర్లైన్ లేదు కాబట్టి. 2 డిజిట్స్కి అండర్లైన్ ఉంది కాబట్టి 99, 1 డిజిట్కి లేదు కాబట్టి 0, ప్లస్ సేమ్ ఇది కూడా అంతే 309 మైనస్ 30, ఎందుకంటే అండర్లైన్ లేదు 30 పైన, ఓన్లీ 9 మీద మాత్రమే అండర్లైన్ ఉంది. ఓన్లీ సింగిల్ డిజిట్ మీద మాత్రమే నెంబర్ ఉంది కాబట్టి డినామినేటర్లో 9, ఈ 2 డిజిట్స్కి లేదు కాబట్టి 00 తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ చేయాలి. 312 మైనస్ 3 చేస్తే 309 బై 990, 411 బై 900, 990, ప్లస్ ఇది 309 మైనస్ 30 చేస్తే 279 బై 900 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కటింగ్ చేద్దాం. 3 టేబుల్లో పోతుంది, 3 1s 3 3s 9, 3 3s 9, 3 3s 9, 3 1s 3 1 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 3 3s 9, సో 9 వెళ్తే ఇంకా 2 మిగులుతుంది. 3 7s 21, 3 3s 9, 3 3s 9, 3 9s 27, 3 3s 9, 3 3s 9 0. 103 by 330 plus 137 by 330 plus 93 by 300. ఇక్కడ మనం చూస్తే ఈ 330 ఈ 330 ఈ రెండు వాల్యూస్ అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి మనం ఒకటే తీసుకుందాం. 103 ప్లస్ 137 by 330 ప్లస్ 93 by 300. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేద్దాం. 103 by 137 ఎంత వస్తుంది? 7 8 10 4 240 వస్తుంది. 240 by 330 ప్లస్ 93 by 300. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేద్దాం. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 8s 24, 3 1s 3 1s 3 3s 9, 3 1s 3 1s, హియర్ 100. 8 by 11 ప్లస్ 31 by 100. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 800 ఎంత అవుతుంది? 800 అవుతుంది. ప్లస్ 11 31s 11 31s ఎంత అవుతుంది? 341 అవుతుంది. బై 1100s 1100s ఎంత అవుతుంది? 1100 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ 800 by 341 ప్లస్ చేయాలి. 1 4 8 9 10 11 వస్తుంది. సో 1441 100 1441 by 1100. ఇది లాస్ట్కి వచ్చిన ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.